సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ మూలాలు ఒక్కొక్కటిగా కూడా బయటపడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి నిధులతోనే ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నిధులతోనే చేసింది అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం అనేక అంశాలను కూడా తేలుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎస్పెషల్లీ ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా దగ్గరుండి నడిపించాడు అనేటటువంటి అంశాన్ని ఇప్పటికే సిట్ గుర్తించింది. ఇవాళ నుంచి 3 రోజుల పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ తమ అధీనంలో పెట్టుకుని విచారణ కూడా కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో సిట్ ఇవాళ 3 రోజుల పాటు విచారించబోతోంది. దీంతోపాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనుసన్నల్లో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి నిధులను ఎవరైతే ఎన్నికలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చేరవేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులని చెప్పాలన్నా లేకపోతే ఆయన వ్యక్తిగత కార్యదర్శులని చెప్పాలో తెలియదు, కానీ ఒక ఇద్దరిని మాత్రం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళని కూడా ఇవాళ సాయంత్రం లేదా రేపటి లోపల ఆంధ్రప్రదేశ్కి తీసుకురాబోతున్నారు. సో వీళ్ళ ద్వారానే భారీ ఎత్తున లిక్కర్ స్కామ్ సొమ్ముని తీసుకెళ్లి అభ్యర్థులకు పంచిపెట్టారు అని చెప్పేసి విమర్శలు ఆరోపణలతో పాటు సిట్ కూడా గుర్తించినట్టు వార్తలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఒక విల్లాను తీసుకున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడే ఆ డబ్బుని దాచిపెట్టినట్టు కూడా గుర్తించారు. ఇందులో అనేక రకాలైనటువంటి కోణాల్లో సిట్ విచారిస్తోంది. ఎస్పెషల్లీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాల్ డేటా కావచ్చు, అంతేకాకుండా ఆయన ప్రయాణించినటువంటి విమానానికి సంబంధించినటువంటి ప్రయాణ టికెట్ల ద్వారా పూర్తి స్థాయి వివరాలు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరోపక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భారీ ఎత్తున కంటైనర్లలో డబ్బును తీసుకెళ్లి ఎవరైతే ఈ అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులకు అందజేసినట్టు కూడా సిట్ ప్రాథమికంగా గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది. వీటితో పాటు ఇతర దేశాలకు కూడా ఈ నిధులను తీసుకెళ్లడంలో రూట్ చేయడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకమైనటువంటి పాత్ర పోషించాడని చెప్పేసి కూడా సిట్ గుర్తించింది. తొలుత అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ఎక్కడ లిక్కర్ స్కామ్లో కనిపించలేదు, వినిపించలేదు. కానీ అనూహ్యంగా ఆయనే బయటకు వచ్చి లిక్కర్ స్కామ్లో నన్ను ఇరికించాలని చూస్తున్నారు అని చెప్పేసి సిట్కి హింట్ ఇవ్వడం, అంతేకాకుండా ప్రజల్లో ఒక రకమైనటువంటి సానుభూతి పొందేటటువంటి ప్రయత్నం చేయడం, గతంలో ఏదైతే సినిమా స్టైల్లో కొన్ని రకరకాలైనటువంటి పద్ధతులను వినియోగించి ఒక డ్రామాను క్రియేట్ చేయడంతో దొరికిపోయినటువంటి పరిస్థితి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికే ఈ కేసుతోటి లింకులు ఉన్నాయనేటువంటి వివరాలు ఎవరు చెప్పారు, ఎవరిచ్చినటువంటి ఆధారాలతోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కేసుకి సంబంధించి ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతుంది. విజయసాయిరెడ్డికి నమ్మిన పండుగ విజయసాయిరెడ్డి శిష్యుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏకంగా విజయసాయిరెడ్డిని తొక్కేసి ఆ స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆ సందర్భంలో విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి సమాచారంతోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేసి ఉండవచ్చు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ నిధులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి రూట్ చేశారు, తీసుకొచ్చినటువంటి నిధులను ఏ అభ్యర్థులకు ఎంత ఇచ్చారు అనేటువంటి అంశాలు కూడా ప్రస్తుతానికి సిట్ విచారణ వేగవంతం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వాళ్ళ నుంచి 2 రోజుల పాటు 3 రోజుల పాటు సిట్ విచారించబోతూ ఉండడం, మరోపక్క ఆయనకి అనుచరులుగా అంతేకాకుండా ఆయన నమ్మిన బంట్లుగా పేరు పొందినటువంటి బాలాజీ యాదవ్ అలాగే నవీన్ అనేటటువంటి ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసి పోలీసులు తీసుకొస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాస్తవాలు వెలుగులోకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి లిక్కర్ స్కామ్ సొమ్ముతోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహించారా అనేటటువంటి దాని మీద సిట్ తీవ్ర స్థాయిలో ఇప్పటికే ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే ప్రస్తుతానికి అందరూ కూడా చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఓఎస్డీగా ఉన్నాడు అని చెప్పేసి. సో మనకున్నటువంటి సమాచారం మేరకు పి కృష్ణమోహన్ రెడ్డి అని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఏదైతే కోశాధికారిగా ట్రెజరర్గా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన కన్సర్న్లోనే పార్టీకి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ లిక్కర్ స్కామ్ సొమ్మంతా కూడా రూటింగ్ అయిందనేటటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కృష్ణమోహన్ రెడ్డిని ఇప్పటివరకు సిట్ ఏ స్థాయిలో అంతేకాకుండా ఏ దృష్టితో చూసిందో తెలియదు, కానీ సో ఆయన ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ట్రెజరర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇటీవల జగన్మోహన్ రెడ్డి కారుని సీజ్ చేసేటువంటి సందర్భంలో ఆ ప్రమాదంలో చనిపోయినటువంటి ఒక కార్యకర్త చనిపోయిన సందర్భంలో విచారణ చేస్తే ఆ కారు
కృష్ణమోహన్ రెడ్డి కొనుగోలు చేసినట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో ఆయన ఓఎస్డీగా ఉన్నాడు అని చెప్పేసి అందరూ కూడా చెబుతున్న పరిస్థితి. అంతేకాకుండా రిటైర్డ్ అయినటువంటి అధికారి అని చెప్పి చెప్తున్నారు. కానీ ఆయన పార్టీకి ట్రెజరర్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా సిట్ విచారణ జరపాలి అనేటటువంటి అంశం కూడా తాజాగా తెరపైకి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇది వాటి హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతోటి డిస్కస్ చేసేందుకు టీడీపీ యువత అధికార ప్రతినిధి వక్కంటి అజయ్ కుమార్ గారు, అలాగే వైఎస్